ఇది ఒక వీడియో కాదు, కొంచెం కన్వర్సేషన్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నోట్ చేసుకోండి. ఈ ఛానల్లో కంటెంట్ ఉందా? మీ కంటెంట్ చూసిన తర్వాత వ్యూవర్కి ఏదైనా కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే కొత్తగా తెలుస్తుందా? మీ ఛానల్లో క్వాలిటీ ఉందా? మీ వీడియోలు చూడడానికి క్లియర్గా ప్రొఫెషనల్గా ఉన్నాయా? మీ వీడియోలో ఆడియో క్వాలిటీ ఉందా? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? మీ వీడియోలో విజువల్ క్వాలిటీ ఉందా? వీడియో చూస్తున్నంతసేపు బోర్ కొట్టకుండా విజువల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయా? మీ వీడియోలకి మంచి థంబ్నెయిల్ ఉందా? థంబ్నెయిల్ చూసిన వెంటనే ఈ వీడియో నేను క్లిక్ చేసి చూడాలని అనిపిస్తుందా? ఈ వీడియోకి మంచి టైటిల్ మీరు పెడుతున్నారా? టైటిల్ చూసిన వెంటనే ఇందులో ఏముంది అనే ఒక క్యూరియాసిటీ వస్తుందా? మీ వీడియో ఫస్ట్ 5 నుంచి 10 సెకండ్లు స్ట్రాంగ్ గా ఉందా? మొదట్లోనే వ్యూవర్స్ బయటికి వెళ్ళిపోతున్నారా? ఈ ఛానల్లో కన్సిస్టెన్సీ ఉందా? ఒక వీడియో పెట్టి మరో వీడియో ఎప్పుడు వస్తుందో మీకే తెలియకుండా ఉందా? ప్రతి వీడియోలోనూ ఏదైనా ఇంప్రూవ్మెంట్, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా? గత వీడియోతో కంపేర్ చేస్తే ఈ వీడియో కొంచెం బెటర్గా ఉందా? మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి ఒక క్లియర్ పర్పస్ ఉందా? మీ ఆడియన్స్కి ఏం కావాలో, మీ సబ్స్క్రైబర్స్కి ఏం కావాలో మీకు తెలుసా? మీరు చేస్తున్న కంటెంట్ని వాళ్ళు నిజంగా చూడాలి అని మీరు ఫీల్ అవుతున్నారా? మీరు వీడియో చేసిన తర్వాత అనలిటిక్స్ చెక్ చేసుకుంటున్నారా? ఏ వీడియో ఎందుకు పెర్ఫామ్ అయ్యింది, ఏ వీడియో ఎందుకు పెర్ఫామ్ అవ్వలేదు అని క్లియర్గా చెక్ చేస్తున్నారా? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గత 10 వీడియోల కంటే ఆ తర్వాత వీడియోని బెటర్గా చేయడానికి ప్రయత్నించారా? అన్నీ ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎక్కడైనా ఒక్కదానికైనా లేదు అనే ఆన్సర్ వస్తే అక్కడే మీ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. వ్యూస్ రావట్లేదని యూట్యూబ్ని బ్లేమ్ చేయడం కాదు, వేరే టెక్ క్రియేటర్స్ని వాళ్ళని అడగడం కాదు. మీ నెక్స్ట్ వీడియోని బెటర్గా చేయడానికి ప్రయత్నించండి. క్వశ్చన్స్ అన్నీ మనలో ఒకసారి రిపీట్ చేసుకుని వినండి, ఎందుకంటే ఇందులోనే మీ గ్రోత్ ఉందన్నమాట. ఇంతకు మించిన ఛానల్ రివ్యూ కానీ గ్రోత్ టిప్స్ కానీ ఎక్కడా ఉండవు. ఇది ఫైనల్. సో అందరం కలిసి గ్రో అవడానికి నేను మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఈ క్వశ్చన్స్ నాకు కూడా నేను నాకు కూడా నేను ఆ క్వశ్చన్స్ చేసుకుంటున్నాను. సో నేను కూడా ఆన్సర్స్ కొన్నిటికి నో ఉంది, కొన్నిటికి ఇంప్రూవ్మెంట్ ఉంది, కొన్నిటికి ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది, కొన్నిటికి ఎస్ ఉంది. సో అన్నిటికి ఎస్ వచ్చిన సిచ్యువేషన్లో మనం ఏ టెక్ క్రియేటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని ఆపగలిగేది ఏది ఉండదు యూట్యూబ్లో.